యాక్చువల్గా మేము జియోదాన్ వచ్చినాం, కాకపోతే ఫోటో ఎక్కడ ఉందో దొరకలేదు. ఎందుకంటే మొత్తం ఫాగ్, ఎటు చూసినా ఫాగ్తో నిండిపోయింది. ఎంకుకొని పోతాం, పోయి చూపిస్తా ఎట్లుందా. ముందుగాల జియోదాన్ ఫోర్ట్ లా మేము పడ్డ తిప్పలైతే చూడురి. గా తర్వాత ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఏంది, అడికి ఎట్లా పోవాలి, ఏం చూడాలి అనే ముచ్చట్లయితే తెలుసుకుందాం. లిటరల్గా ఈవినింగ్ 4 అవుతుంది, కానీ లొకేషన్ కూడా చెప్తుందా వచ్చినామా తెలియదు, ఎక్కడున్నామో కూడా తెలియదు. రివర్స్ వాటర్ ఫాల్స్ కనిపెట్టిన తర్వాతనే పోతాం. మీరు చూడు, 10 నిమిషాలలో రివర్స్ వాటర్ ఫాల్ కనిపెడుతున్నాం. ఒక్కోడు కూడా లేడు, ఒక్కోడు కూడా. అయినా కూడా గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేస్తలేదు. కింద బండి గీతలు పట్టుకొని వస్తున్నాము. చూద్దాం కనిపెట్టామా అనేది చూద్దాం. మేము కనబడతలేము, మాకు ఇక్కడ ఏం కనబడతలేదు. అసలు ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. తోట్టుకొని పోతున్నాం. మా కారు ఎక్కడ పెట్టినామో కూడా తెలియదు. మా కారు ఎక్కడ పెట్టినామో కూడా తెలియదు. చూడాలి మరి, మేము ఇంటికి పోతామా, ఈ అడవిలోనే దేనికన్నా బలవుతామో తెలియదు. అటు కాదు, వెనక మళ్ళా బ్యాక్ సైడ్ కొడుకుని. ఈ వీడియోలో మీరు చూసిన గా క్లిప్స్ అయితే జస్ట్ శాంపిల్ మాత్రమే. గట్ల మస్తు తిప్పలు వాడైతే మేము గీ జియోదాన్ ఫోర్ట్ కి అయితే వచ్చినాము. ఇక ముచ్చట్లన్నీ వీడియోలో అయితే డిస్కస్ చేస్తా. ఇంకనైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో నా సంచారంలో భాగంగా మేమైతే మహారాష్ట్రలో ఉన్న నానేఘాట్ కి అయితే వచ్చినాము. ఈ నానేఘాట్ అనే ప్లేస్ అయితే మహారాష్ట్రకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇక ఈ ప్లేస్ లా చూడాల్సిన ఒక 3 ప్లేస్లు అయితే ఉన్నాయి. గవేందంటే నానేఘాట్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటది, అండ్ జియోదాన్ ఫోర్ట్ ట్రెక్ అని చెప్పి ఇంకొకటి ఉంటది. ఇవి రెండిట్ల కంటే కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఫేమస్ అండ్ మహారాష్ట్రలో ఉన్న మస్ట్ అండ్ షుడ్ విజిటెడ్ ప్లేస్ గదేందంటే రివర్స్ వాటర్ ఫాల్స్. ఇక ఈ 3 ప్లేస్లు ఒకటే దగ్గరనైతే ఉంటాయి. గీడికి రానికి మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. గవేందంటే ఫస్ట్ ది మీ ఓన్ ట్రాన్స్పోర్ట్, అది బైక్ అయినా కావచ్చు, కార్ అయినా కావచ్చు. మీ కంఫర్ట్ ని బట్టి ఎట్లా వచ్చినా కూడా ఏం కాదు. ఇక సెకండ్ ఆప్షన్ ఏంటంటే మహారాష్ట్రలో మీకు షేర్డ్ టాక్సీలు అయితే మస్తు ఉంటాయి. మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే గిట్ట గా టాక్సీ మాట్లాడుకొని అయితే రారి. ఇక జర అగ్గోసగ్గోల టాక్సీ వాళ్ళ నెంబర్ కావాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని కిందనైతే కామెంట్ పెట్టురి, నేనైతే టాక్సీ డ్రైవర్ నెంబర్ అయితే పంపిస్తా. ఇక ఈ టాక్సీకి ఎంత ప్రైస్ ఉంటుంది అని మీరు అనుకుంటే గిట్ట గా క్వశ్చన్ కి నా దగ్గరనైతే ఆన్సర్ లేదు. నా దగ్గరనే కాదు, గా క్వశ్చన్ కి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఒకవేళ మీ గిట్ట ఓళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ టాక్సీ 2000కి వస్తుంది, 3000కి వస్తుంది అంటే అస్సలకే నమ్మకుర్రి. ఈ టాక్సీల రేట్లు నిమిషానికో తీరు మారుతాయి. గది ప్యూర్ గా వెదర్ ను బట్టి అయితే మారుతుంది. ఇక మీకు నా లెక్క గిట్ట జర బార్గెనింగ్ స్కిల్ మంచిగా ఉంటే 1000-1500 అయితే మాట్లాడుకోవచ్చు. ఇక మీరు ఏదో రకంగా ఈ నానేఘాట్కి వచ్చిన తర్వాత గిడ చూడాల్సిన ప్లేస్ లేదో ఆర్డర్ వైజ్ గా అయితే తెలుసుకుందాం. నానేఘాట్ లా ముందుగాలనైతే నానేఘాట్ వ్యూ పాయింట్ అని అంటారు, అండ్ జియోదాన్ ఫోర్ట్ వ్యూ పాయింట్ అని కూడా అంటారు. ఇక పేరు ఏదైనా కూడా మన కార్ పార్కింగ్ చేసిన ప్లేస్ నుంచి ఒక 100 మీటర్స్ ముందటికి వస్తే మీకైతే ఈ వ్యూ పాయింట్ ఉంటది. ఇక ఈ వ్యూ పాయింట్ అయితే చూడడానికి మస్తు గమ్మత్ ఉంటది. ఇక కొంచెం సేపు ఈ వ్యూ పాయింట్ అయితే చూడురి. ఆ తర్వాత రివర్స్ వాటర్ ఫాల్స్ కి ఎట్లా పోవాలో తెలుసుకుందాం. కొత్త నేలపై కాలి సంతకం, కొండగాలితో శ్వాస పంపకం, హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం. బ్రతుకే పయనం వదిలై జగడం, నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా. చలో చలో సంచారి చల్ చలో చలో చల్
నానేఘాట్ వ్యూ పాయింట్ ని ఆ ఫాగ్ ఉండడం వల్ల ఇంకా లొకేషన్ అయితే మంచిగా రికార్డ్ చేయలేకపోయినా, కానీ మా కళ్ళతో చూస్తానైతే రియల్ లొకేషన్ అయితే మంచిగా కనబడ్డది. ఇక గిదైతే నానేఘాట్ ముచ్చట. ఈ నానేఘాట్ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత జర ముందడిపోతే జీవదాన్ ఫోర్ట్ ట్రెక్ అయితే ఉంటది. కానీ మేము వచ్చింది ఈవినింగ్ టైం కాబట్టి ఘాట్ ట్రెక్కింగ్ అయితే క్లోజ్ చేసిరు. ఇక అందువల్ల మేమైతే జీవదానికి పోలేకపోయినాం. కానీ జీవదాన్ కంటే మస్తు ఫేమస్ అయిన అండ్ నానేఘాట్ కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇంకో ప్లేస్ కి అయితే వచ్చినాము. ఈ ప్లేస్ అయితే మహారాష్ట్ర మొత్తంలో మోస్ట్ ఫేమస్, మోస్ట్ యూనిక్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నేను చెప్తా. నేనే కాదు, ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్లేస్ కి సంబంధించిన రీల్స్ ఒక్కసారన్నా ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో ఖచ్చితంగా చూసుంటారని అయితే నేనైతే చెప్పగలుగుతా. గంత ఫేమస్ ప్లేస్ మరేందో కాదు, అదైతే రివర్స్ వాటర్ ఫాల్స్. ఈ ప్లేస్ లా నీళ్ళు అయితే కొండ మీదకి వెళ్ళి కిందికి పడకుండా స్ట్రాంగ్ విండ్ వల్ల మీదికైతే వర్షం పడ్డట్టు పడతాయి. గా వాటర్ ఫాల్స్ క్లిప్ అయితే నేను వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తా. దానికంటే ముందుగాల ఈ ప్లేస్ లకి మేము పోయేటప్పుడు మస్తు తిప్పలు పడ్డాం. ఎందుకంటే మేము వచ్చేసరికి సీకట్ అయింది అండ్ ఫోన్లలో సిగ్నల్స్ కూడా లేవు. అండ్ గా జగాకి ఓనికి మా దగ్గర టూరిస్ట్ గైడ్ గానీ అండ్ గా ప్లేస్ గురించి తెలిసిన వాళ్ళు గానీ ఎవ్వరు లేరు. అయినా కూడా ఈ ప్లేస్ కి ఖచ్చితంగా పోవాలని చెప్పి పట్టుబట్టి ఎంత తిప్పలైనా కూడా గీడికైతే పోయినాము. ముందుగాలైతే మేము బోనికి పడ్డ తిప్పలైతే చూడురి. గా తర్వాత రివర్స్ వాటర్ ఫాల్స్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తా, గవి కూడా చూడురి. తెలియదు, ఎక్కడున్నావో కూడా తెలియదు. రివర్స్ వాటర్ ఫాల్స్ కనిపెట్టిన తర్వాతనే పోతాం. మీరు చూడు, 10 నిమిషాలలో రివర్స్ వాటర్ ఫాల్ కనిపెడుతున్నాం. ఒక్కోడు కూడా లేడు, ఒక్కోడు కూడా. అయినా కూడా గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేస్తలేదు. కింద బండి గీతలు పట్టుకొని వస్తున్నాము. చూద్దాం కనిపెడతామా అనేది చూద్దాం. మేము ఫైనల్ గా రివర్స్ వాటర్ ఫాల్ కి అయితే వచ్చినాము. ఒక్కోళ్ళు కూడా లేరు చూడురి. ఇది వీకెండ్ లో కూడా మళ్ళీ లాంగ్ వీకెండ్ లో కూడా ఒక్కోళ్ళు కూడా లేరు. చాలా అంటే చాలా కష్టపడి వచ్చినాం ఈ దాకా. అసలు మ్యాప్స్ లేవు, గూగుల్ లేదు, ఏం కూడా లేదు, అయినా కూడా వచ్చినాం. ఈ వాటర్ ఫాల్స్ ది ఫాగ్ లేనప్పుడు ఒక క్లిప్ అయితే తీసిన, అదైతే ఒకసారి చూడూరి. కొత్త నేలపై చూసిడు కదా ఎంత గమ్మత్తున్నదో. మేమైతే ఈ రకంగా నానేఘాట్ అయితే విజిట్ చేసినాము. నానేఘాట్ కి వచ్చేటప్పుడే కాదు, పోయేటప్పుడు కూడా మస్తు ఇబ్బంది అయింది మాకు. గా క్లిప్ ని కూడా యాడ్ చేస్తున్నా, అది కూడా చూడురి. ఇక ఈ వీడియోకి అయితే గదే లాస్ట్ క్లిప్. మేము కనబడతలేము, మాకు ఇక్కడ ఏం కనబడతలేదు. అసలు ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. తోట్టుకొని పోతున్నాం. మా కారు ఎక్కడ పెట్టినామో కూడా తెలియదు. మా కారు ఎక్కడ పెట్టినామో కూడా తెలియదు. చూడాలి మరి మేము ఇంటికి పోతామా, ఈ అడవిలోనే దేనికన్నా బలవుతామో తెలియదు. నైట్ మోడ్ యాక్టివేటెడ్. ఏం కనబడతలేదు ఇక్కడ. మనం ఏడున్నామో ఏందో ఏం కాదన్నా. మరి రూమ్ కోతామంటావా? నాకు డౌటే బాయ్. ఇక గిది నానేఘాట్ ముచ్చట. మీరు ఇక్కడ దాకా చూసిరంటే మీకు పక్కా వీడియో నచ్చే ఉంటది. మీకు ఈ ప్లేస్ ను చూపెట్టాలనే గింత తిప్పలు పడి నేనైతే ఈ వీడియో రికార్డ్ చేసిన. మీకు గిట్ట నా ఎఫర్ట్స్ నచ్చితే వీడియోనైతే లైక్ చేసి మీ దోస్తు గాళ్ళకైతే షేర్ చేయాలి. ఇంకా గిసొంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే స్ట్రీట్ సంచారి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకే దోస్తులు, ఉంటాం. మళ్ళీ ఒక మంచి వీడియోతోని కలుసుకుందాం.